ముద్దు బిడ్డ, నాదో కారణ జన్మం అని చెప్పుకుంటున్న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశం కోసం పుట్టా, నాది బయోలాజికల్ బర్త్ కాదు, నాది కారణ జన్మం అని చెప్పుకుంటున్న ప్రధాని గారు ఈరోజు అందరికీ సమాధానం చెప్పాలి. ఒక చోట పెహల్గాంలో భరతమాత గడ్డ మీద మన పౌరుల రక్తం చిందించారు. దానికి మీరు తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలని ఆపరేషన్ సింధూర్ చేస్తే రాజకీయాలకు అతీతంగా పాకిస్తాన్ పైన మనం తీర్చుకోవాలి మన దీనికి అని అందరం కలిసి వచ్చి మీ చెయ్యిని మిమ్మల్ని బలోపేతం చేస్తే ట్రంప్కి భయపడి మీరు ఆ యుద్ధాన్ని కూడా ఆపేశారు. ఈరోజు ఏం అవసరం వచ్చింది మీకు? మ్యాచ్ ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రధానమంత్రి మోడీ గారి కుడి భుజం అమిత్ షా గారి ముద్దుల గారాల కొడుకు జైషా చాలా రోజులు బీసీసీఐ పదవిని అనుభవించాడు. అది అయిపోయింది. ఇప్పుడు ఐసీసీకి వెళ్ళాడు. ఐసీసీకి వెళ్ళి ఏం ఉద్ధరిస్తున్నారు జైషా గారు? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తీర్మానం పెట్టలేరా? ఉగ్రవాదాన్ని పెంచుతున్న పాకిస్తాన్ క్రికెట్ ఆడడానికి వీలు లేదు అని తీర్మానాన్ని పెట్టలేరా? మీరు ఏం ఉద్ధరిస్తున్నారు? ఐసీసీలో ఉండి డబ్బులు చేసుకుంటున్నారు. ఒకవైపు పాకిస్తాన్కి డబ్బులు పంపిస్తున్నారు, ఒకవైపు ఉగ్రవాదం చేస్తున్న పాకిస్తాన్తో క్రికెట్ ఆడి ఆ ఉగ్రవాదంతో వచ్చిన డబ్బును మన దేశానికి తీసుకొస్తున్నారు. చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు. ఇప్పుడన్నా మీరు దేశ ప్రజల వైపు నిలబడాలి. ఉగ్రవాదం చేసే దేశంతో క్రికెట్ ఎట్టి పరిస్థితుల్లో ఆడము అని మీరు తక్షణమే మ్యాచ్ని వాపస్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.